प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नामस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनताग्नं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरं। हरे कृष्णा। सो श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई सुदर्शन श्री श्री राधा मदन मोहन श्री श्री गौर निताय की जय। हरे कृष्णा। So how is everybody? Fine, Prabhuji. Fine, Prabhuji. Conscious. So how was the Rath Yatra yesterday? Hare Krishna, Prabhuji. Dandavat pranam. It was very good, Prabhuji. బాగా జరిగిందా? ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చారా? Yes, Prabhuji, చాలా బాగా జరిగింది. వెరీ నైస్. నేను కూడా మణికొండ రథయాత్ర అటెండ్ అయ్యాను. అక్కడ రథయాత్ర జరిగింది. yesterday was the last day for రథయాత్ర ఫెస్టివల్. మళ్ళీ రథయాత్ర చూడాలంటే ఇంకో ఏడాది వెయిట్ చేయాలి. జగన్నాథ్ స్వామి చాలా కృప చూపించారు ఈసారి హైదరాబాద్ లో. మొన్న నేను 2 రథయాత్రలు అటెండ్ అయ్యాను. ఒకటి పుల్లారెడ్డి స్కూల్లో బేగం బజార్, పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి. హైదరాబాద్ లో దాదాపు 70-80 రథయాత్రలు జరిగాయి అన్ని చోట్ల కలిపితే. This may become famous as the city of Rath Yatras, this city. Next year, 100 కన్నా ఎక్కువ చేయొచ్చేమో మనం. Maybe we'll cross 100 Rath Yatras next year. Okay. So, హరినామ చింతామణి ఎన్నో చాప్టర్ వచ్చాం మనం? ఎంతవరకు వచ్చాం? Last time we didn't have a class. 4th chapter, Prabhuji. Fourth chapter దాకా వచ్చామా? ఎవరన్నా చదువుతారా? ఎంతవరకు వచ్చాం నాకు గుర్తురాట్లేదు. 4th chapter లో 26th verse నుంచి చెప్పాలి ప్రభుజీ. సరే చెప్పండి నెక్స్ట్ వర్డ్స్. ఓకే. హరే కృష్ణ. రఘునాథ దాసే లక్ష్య కార్య సేవారా గృహి సాధు జనే శికాయే చ ఏ సారా. నెక్స్ట్ కూడా చెప్పమంటారా ప్రభు? లేదు, అనువాదం చదవాలి. Okay, okay. On account of his service, you taught Raghunath Dasa the essence of how to be a householder sadhu. Raghunath Dasa was the ornament on the head of the Kayastha dynasty, a native of Saptagrama. He is known as Dasa Goswami and is counted amongst the 6 Goswamis. ఎన్నో శ్లోకం? 26, Prabhuji. నెక్స్ట్ చదవండి. Yes. స్థిరహాయే ఘారేయాओ నాహావో వతుల క్రమే క్రమే పాయలోక భవ సింధుకూల. You told him, be peaceful, go home, don't become a madman. Eventually, a person can cross beyond the shores of the ocean of birth and death. Next. మర్కట వైరాగ్య చాడ లోక దేఖాయ యథా యోగ్య విషయ పుంజ అనాసక్తహాన
Give up money like renunciation and showing off to the public. Whatever material things are appropriate for now, you should accept them without attachment. మీరు తెలుగులో చదవాలేమో మన Okay. మాతాజీ డిస్ప్లే కనిపించట్లేదు మాతాజీ. ఓకే. తెలుగు డాక్యుమెంట్ ఎవరి దగ్గరైనా హ్యాండీగా ఉందండి? నా దగ్గర ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఉంది. లేదు, అది సరే భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ వెళ్తే, సారీ భక్తి వినోద ఇన్స్టిట్యూట్ Yes, తెలుగు Prabhuji. కూడా దొరుకుతుంది. బట్ ఎనీవే సంబడి ఎల్స్ మే హ్యావ్ ఇట్ హ్యాండీ. Okay. ఓకే, సో రఘునాథ్ దాస్ గోస్వామి ఒక పెద్ద ధనికుడు, చాలా ధనికుడు కుటుంబంలో పుడతాడు రఘునాథ్ దాస్ గోస్వామి. కానీ శ్రీ చైతన్య మహాప్రభు కృప ధనికుల మీద ఉంటుంది, డబ్బు లేని వాళ్ళ దగ్గర ఉంటుంది, కాయస్థుల మీద ఉంటుంది, ఏ జాతి, ఏ కులం, ఏ గోత్రంలో పుట్టిన వాళ్ళ అందరి మీద ఉంటుంది. వర్ణాశ్రమం బయట అంటే యాక్చువల్లీ ఠాకూర్ హరిదాస ముసల్మానుడు, అసలు వర్ణాశ్రమం కింద రారు వాళ్ళు. దే ఆర్ కన్సిడర్డ్ అవుట్ సైడ్ ద వర్ణాశ్రమం. వాళ్ళ మీద కూడా కృప చూపిస్తాడు చైతన్య మహాప్రభు. ఇంతవరకు పోతుందంటే చైతన్య మహాప్రభు జంతువుల మీద కూడా కృప చూపిస్తాడు. సో హరిదాస్ ఠాకూర్కి చైతన్య మహాప్రభు అంటారు, సారీ రఘునాథ్ దాస్ గోస్వామికి చైతన్య మహాప్రభు ఆదేశిస్తాడు. ఏమని చెప్తారంటే, రఘునాథ్ దాస్ గోస్వామి ఇల్లు వదిలేసి వచ్చేస్తే చైతన్య మహాప్రభు తిరిగి పంపించేస్తారు. పిచ్చి పిచ్చిగా పని చేయొద్దు, వీళ్ళు ఇంట్లో ఉండు. ఒక విషయం చెప్తారు, ఇంట్లో ఉన్న సంపూర్ణంగా మనకి ముక్తి దొరకచ్చు, ప్రేమ భక్తి కూడా దొరకచ్చు. ప్రస్తుతానికి అది అలవాటు చేసుకో, అది అటువంటి గుణాలు పెంచుకో, ఇంట్లో ఉండు అని చెప్తారు. ఇంటికి వెళ్ళిపో నువ్వు అని చెప్తారు. అంటే అదే రఘునాథ్ దాస్ గోస్వామి తర్వాత చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు మూలకంగా ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి గోస్వామిగా చేసుకుంటారు, అంటే సన్యాసి చేసుకుంటారు. కానీ ఇప్పుడు మొదటిసారి రఘునాథ్ దాస్ గోస్వామి ఇంటి నుంచి తప్పించుకునేటప్పుడు మహాప్రభు అంటున్నారు, ఇంటికి వెళ్ళి నువ్వు సాధన చేయి, నువ్వు సాధన చేయడం ముఖ్యం, కానీ నీకు సరి అయిన సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పించుకుని వస్తావులే, అంతవరకు ఇంట్లో ఉండి సాధన చేయి నువ్వు అని చెప్తారు. అంటే ఇంట్లో ఉండి సాధన చేయడం కూడా పరిపూర్ణత సాధించవచ్చు. సరే, అలాంటప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి ఇల్లు వదిలేసి సన్యాసం ఎందుకు తీసుకున్నాడని అడగచ్చు మనం ప్రశ్న. ఈ ప్రశ్న అడగడం సహజమే. రఘునాథ్ దాస్ గోస్వామికి మహాప్రభు మీద, భక్తుల మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రేమ అనురాగం పెరిగిపోతుందంటే సాధన భక్తి చేస్తూ చేస్తూ ఆయన ఉండలేకపోతాడు. చెప్తారు, నా వల్ల ఉండలేదు, ఇది నరకంలాగుంది. యాక్చువల్గా ఏం తొందర ఏమి ఉండదు. హీ విల్ నాట్ దట్ హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ హౌస్, డబ్బులు లేవు, అది లేవు. ఈజ్ చైతన్య చరితామృతలో చెప్తాడు, ఇంద్రదేవుడు లాగా ఉంటాడు రఘునాథ్ దాస్ గోస్వామి. అంత అందంగా ఉంటాడు, వెరీ హ్యాండ్సమ్. అండ్ హీ హాజ్ అ వైఫ్ లైక్ సమ్ అప్సరా, భార్య కూడా ఏదో అప్సర కన్య లాగా ఉంటుంది అన్నమాట, అంత అందంగా ఉంటుంది. కానీ ఇంట్లో ఉండాలి, ఆ తీవ్రమైనటువంటి ప్రేమ అనురాగం పెరిగాక. అంటే మా రఘునాథ్ దాస్ గోస్వామికి ఇది నరకం లాగుంది, ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. రోజు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఈయన ఇంట్లో పెట్టడానికి 4 బాడీ గార్డ్స్, ఏమంటారు వీళ్ళందరినీ కాలంలో, బౌన్సర్స్, అలాంటి వాళ్ళని ఎవరో పెడతారు 4. ఎక్కడికి వెళ్తే వెనకాల పరిగెత్తడానికి ట్రై చేస్తుంటే వెనక్కి తీసుకొస్తారు రఘునాథ్ దాస్ గోస్వామి. ఆఖరికి రఘునాథ్ దాస్ గోస్వామి తల్లి చెప్తుందన్నమాట, ఆమె భర్తకి చెప్తుంది, అంటే రఘునాథ్ దాస్ గోస్వామి తండ్రికి చెప్తుంది, భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. ఆమె ఒక పెద్ద విషయం చెప్తుంది, మీరు ఏం ప్రయత్నం చేసినా, ఎంతమంది బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు
సెక్యూరిటీ కెమెరాలు ఏమి చేసి పెట్టినా కూడా తప్పించుకుని పోతాడు మనవాడు ఏదో రోజు. ఆ మహాప్రభు కృప దొరికిన వాళ్ళు మనం ఆపలేము. అదోలాంటి పిచ్చి, అదోలాంటి ఎక్స్టసీ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. తీవ్రమైనటువంటి అనురాగం భక్తుల మీద, మహాప్రభు మీద, జగన్నాథుడి మీద ఎంతో తీవ్రంగా ఉంటుంది. మనం ఎలాగా ఎటువంటి సాధనలు ఏమంటారు, ఎలక్ట్రిఫైడ్ ఫెన్స్లు పెట్టి, ఇది పెట్టి, కెమెరాలు పెట్టి, ఇది పెట్టి, ఏం పెట్టినా ఉండరు వీళ్ళు, వెళ్ళిపోతారు వీళ్ళు అని చెప్తారు. ఆమె చెప్తుంది ఆమె భర్తకి. అది అటువంటి అనురాగం పెరిగిన వాళ్ళకే అది అర్థమవుతుంది. అవగాహన అనేది అర్థమవుతుంది, తెలుస్తుంది, అవగాహన వస్తుంది. ఓన్లీ దే విల్ అండర్స్టాండ్. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి, ఏం కొరత ఉందని నేను వెళ్ళిపోతానంటున్నాడు, ఏమి తక్కువ, ఏమి లోటు, ఏమి కొరత ఉందని. చూడ్డానికి కూడా ఇంద్రదేవుడు మన్మథుడిలాగా ఉంటాడు, భార్య ఏమో అప్సర కన్యలాగా ఉంటుంది, ఆస్తి ఏమో లెక్క పెడుతూ కూర్చుంటే ఈ జీవితం అంతా లెక్క పెట్టచ్చు, అంత బంగారం, వజ్ర వైడ్యూరాలు, బంగారం, వెండి ఉంది. ఏం తక్కువ ఈయనకేనా బహిరంగంగా చూసిన వాళ్ళు కనిపిస్తుంది. కానీ అతనికి కళ్ళు తెరిస్తే మహాప్రభు కనిపిస్తున్నాడు, కళ్ళు మూసుకుంటే మహాప్రభు చరణ కమలాలే కనిపిస్తున్నాయి. ఆయనకి ఆ భక్తులు ఎవరు మహాప్రభు సాంగత్యంలో నిత్య సేవ చేస్తున్నారు వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళకే శరణాగతులై వాళ్ళ ద్వారా మహాప్రభు సేవ చేయాలని అదొక ఆశ వదిలితే వేరే ఏమీ ఉండదు. వీళ్ళందరూ అదృష్ట జీవులు. దే ఆర్ ద మోస్ట్ ఫార్చునేట్ లివింగ్ పరమహంసులు. వాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ లేవు. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ మెటీరియల్ వరల్డ్. దే వాంట్ కృష్ణ అండ్ ఓన్లీ కృష్ణ, ఓన్లీ కృష్ణ. మనం ఏం చేసినా ఆపలేము. హి హస్ బికమ్ మ్యాడ్ అని చెప్పేస్తుంది తల్లి. అదోలాంటి పిచ్చి ఆయన్ని మనసులో వదిలేయండి మీరు. ఇలాంటి ఆయన్ని ఇలాగ బంధించి మన దగ్గర ఉంచుకోవడం అతనికి కష్టమే, మనకి కష్టమే. అతను ఉండలేక జీవిస్తున్నాడు, మనం చూడలేక జీవిస్తున్నాం. He is not able to tolerate, but he is still living. We are not able to see this, what we are doing to our own son, and still we are living. అని చెప్తుంది తల్లి. మహాప్రభు మ్యాజిక్ అంటానంటే ఇంకేం చెప్తాం మన దాని గురించి. ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ద మర్సీ ఆఫ్ మహాప్రభు. ఇలాంటి కథలు వింటే మీకు భయం వేస్తుందా? మనం కూడా అయిపోతాం అని భయం పడకూడదు. ఆ రఘునాథ్ దాస్ గోస్వామి అదృష్టాన్ని మెచ్చుకోవాలి మనం. ఆయనకి ఆ ధైర్యం ఉంది, ఆయనకి ఆ అనురాగం పెరిగింది, ఆయనకి ఆ వైరాగ్యం కూడా పెరిగింది. నేను బతికేది మహాప్రభు కోసం, బతకకపోతే ఈ బతికే ఎందుకు నాకు అని అనుకుంటాడు. వాట్స్ ది యూజ్ ఆఫ్ లివింగ్ ఇఫ్ ఐ కెనాట్ లివ్ డైరెక్ట్లీ అండర్ ద షెల్టర్ ఆఫ్ మహాప్రభు అండ్ ద అసోసియేట్స్ ఆఫ్ మహాప్రభు. వాళ్ళ సేవ చేస్తూ వాళ్ళతో పాటు మహాప్రభు సేవ చేస్తూ, ఎవరు చైతన్య మహాప్రభు నిత్య అతని పార్షదులు కింద పనిచేస్తుంటే, లేకపోతే ఇది జీవంతంగా ఉండడం కూడా ఏం ఉపయోగం. అతనికి దేంతోని ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. మహాప్రభు ఎక్కడుంటారో అక్కడ అదే వైకుంఠం, గోలోకం వాళ్ళకి. మహాప్రభు ఏం ఆదేశం ఇస్తారో అదే వాళ్ళ జీవన ధ్యేయం, కోరి అవుతుంది. అటువంటి గొప్ప మహా వైరాగ్యం పెరిగిపోతుంది. మనం ఆపలేం. మహాప్రభు కృప ఉన్న వాళ్ళని ఆపలేం. నిజమైన తీవ్రత. ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్.
హరికృష్ణ డివోటీస్ ఎవరైతే నెక్స్ట్ శ్లోకాస్ చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. తెలుగులోనే షేర్ చేస్తాను నెక్స్ట్ టైం డాక్యుమెంట్ అనేది. మీరు హ్యాండ్ రైస్ చేసి ఉంచితే నెక్స్ట్ ప్రభుజీ ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు చదవచ్చు. ఓకే మాతాజీ. Guru Maharaj team, I'm very sorry, Guru Maharaj team నుంచి ఏదో ఫోన్ వచ్చింది, సో ఐ హ్యాడ్ టు టేక్ దట్ కాల్. సో రఘునాథ్ దాస్ గోస్వామి కథ అలాంటిది అన్నమాట. మనం వింటే చాలండి, మనం విన్నా చాలు, మన హృదయంలో ఆ పవిత్రత మనకు కూడా వస్తుంది. మనం విని గౌరవించి కథని మనం ఏమంటారు, అప్రిషియేట్, తెలుగులో ఏమంటారు, అప్రిషియేట్ ది ప్యూరిటీ, డెడికేషన్ ఆఫ్ రఘునాథ్ దాస్ గోస్వామి. ఏమంటాం తెలుగులో? అభినందించడం ప్రభు, అభినందించడం, గౌరవించడం. రఘునాథ్ దాస్ గోస్వామి ఎంత గొప్ప మహాపురుషుడు, ఎంత అదృష్టవంతుడు అని మనం వి షుడ్ అప్రిషియేట్. చాలు, ఈ జన్మకి అది చాలు. యాక్చువల్లీ మహాప్రభు వచ్చాక భక్తి అనేది, తీవ్రతతో చేసే భక్తి అనేది కొత్త కేటగిరీయే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సాధారణంగా భక్తి అంటే ఏంటి? పొద్దున్న లేస్తాము, మన గౌడీయ వైష్ణవ భక్తి గురించే నేనేం చెప్తున్నాను. లేస్తాము, 16 మాలలు చేస్తాము, ఏదో అటు ఇటు తిరుగుతాము, క్లాస్ ఏదో విన్నట్టు నటిస్తాము. 16 మాలలు కూడా ఏదో అలాగా ఇలాగా అవి పూర్తి చేసేస్తాము. ఓ చేతులు చక్రాల్లాగా చుట్టి తిప్పేసి ఆరతి అంటాం దాన్ని. అది అయిన వెంటనే కూర్చుని ప్రశాంతం తింటాం. తర్వాత మనం పనిలో మునిగిపోతాం. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అది ఇది మునిగిపోతాం మన పనిలో. అది ఎప్పుడో అయ్యాక మధ్యాహ్నం ప్రసాదం, బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తినేటప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది, ఆహా ప్రసాదం ఇది అని గుర్తుకొస్తుంది. అదే మళ్ళీ పని, మీటింగ్లు, ఫోన్ కాల్లు, అది ఇది అని పని చేస్తూ పనిలోనే మునిగిపోతాం మనం. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చాక అది మన భక్తి అంటే అదనమాట. మంచిదే, ఇది చెడు అని ఎప్పుడు చెప్పను. ఇట్ ఈస్ మచ్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ భక్తి. నిజమే, మచ్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ భక్తి. కానీ మన భక్తి ఎలా ఉంది? రఘునాథ్ దాస్ గోస్వామి భక్తి ఎలా ఉంది చూడండి. ఆయన ఇంట్లో ఉండడానికి ఆయనకి నరకం అనిపించేదంట. నన్ను ఎందుకు బంధించేశారు, నన్ను మోసం చేస్తున్నారు, నన్ను మహాప్రభు సేవలో నాకు ఆ సేవ చేసే అవకాశాన్ని నుంచి వంచనం చేస్తున్నారు. వంచనం అంటే యు ఆర్ చీటింగ్ మీ, యు ఆర్ బిట్రేయింగ్ మీ, యు ఆర్ డిప్రైవింగ్ మీ. ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెడతాం, అలాగే నాకు సేవ చేయాలనుకున్న వాడిని నేను నన్ను గృహ అంధ కూపంలో కట్టిపడేసారేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏ జన్మలో ఎవరికి నేను పాపం చేశాను అని అనుకుంటున్నాడు రఘునాథ్ దాస్ గోస్వామి. మహాప్రభు భక్తి అనే శబ్ద అర్థమే మార్చేసాడండి.
జపం అనే పదానికి అర్థం మార్చేసింది హరిదాస్ ఠాకూర్. భక్తి అనే పదానికి అర్థం మార్చేసింది మహాప్రభు. భక్తిలో తీవ్రత అంటే ఏంటి? ఇంటెన్స్, ఎక్స్టాటిక్ అంటే ఏం చెప్తారు తెలుగులో? అంటే తీవ్రమైనటువంటి అనురాగాన్ని ఎక్స్టసీ అనొచ్చు మనం. భక్తిలో ఎక్స్టసీ ఎలాగ పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలి, ఏం చేస్తే పెరుగుతుంది అనేది రూప గోస్వామి వర్ణించారు. దిస్ ఈస్ ద బ్యూటీ అండ్ సీక్రెట్స్ ఆఫ్ గౌడియ వైష్ణవ గురు పరంపర. ప్రభుపాదు వీళ్ళందరూ చెప్పిన మాటల సారాంశం తీసుకుని మనకిస్తున్నారు. ఒక్కొక్కడు చెప్పిన ఏమంటారు అమృత ప్రవాహం వాళ్ళ నోట్ల నుంచి వచ్చింది. వాళ్ళు రాసిన కవిత్వాలు కానీ, వాళ్ళు రాసిన నాటకాలు కానీ, అన్నిట్లో ఒక్కొక్క పదంలో అమృత ప్రవాహం అనేది ఉంటుంది. అవన్నీ తీసి ఒక్కొక్కడు రాసి కృష్ణ కరుణామృతం, రూప గోస్వామి గ్రంథాలు, సనాతన్ గోస్వామి గ్రంథాలు, జీవ గోస్వామి గ్రంథాలు, రఘునాథ్ దాస్ గోస్వామి గ్రంథాలు, మహాప్రభు ఉపదేశాలు అన్ని తీసి మనకి సారాంశం ఇచ్చేశారు ప్రభుపాదు. లేకపోతే ఏదో మంత్రాలు చేసుకుంటూ ఆరతిలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది చూడొచ్చు శివైష్ణవులు ఇవ్వండి వీళ్ళని, పాపం వాళ్ళకి తీవ్రతతో చేసే భక్తి అనేది ఏంటి? అనురాగంతో చేయాలి, అనురాగం పెరగాలి, ప్రేమ. నేను అనురాగంకే ఆగిపోయాను. దానికన్నా ముందు వెళ్తే ప్రేమ భక్తి అంటాం. అది మాట్లాడడానికి కూడా అర్హత లేదు మనకి. మీరందరూ అదృష్టవంతులు. యు ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్. ఒక సైడ్ రూప గోస్వామి రాసిన గ్రంథాలు చదవచ్చు మనం, మహాప్రభు చెప్పింది వినొచ్చు, సార్వభౌమ భట్టాచార్య సచీసుత అష్టకం పాడింది వింటాం మనం, దాని అర్థం తెలుసుకుంటాం. సనాతన్ గోస్వామి రాసిన గ్రంథాలు వింటాం, చదువుతాం. హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు సంభాషణ గురించి వింటున్నాం. ఏ విధంగా పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి చెప్పిందంతా విని ఆశ్చర్యపోతాడు అతను. ఎంత ఆశ్చర్యపోతాడంటే పగలు రాత్రికి తేడా తెలియటం లేదు. ఎంత ఆశ్చర్యపోతాడంటే ఏమంటారు దాన్ని, ఆకలి నిద్ర దాహం అనేది కూడా అనిపించటం లేదు ఆయనకి. అది చెప్పిందంతా విన్నాక 7వ రోజు అయ్యాక ఆయన అంటాడంట పరీక్షిత్ మహారాజ్, ఇవన్నీ విన్నాక నాకు నేను జీవంతంగా ఉన్నానా, మరణమైందా, నాకు ఆ రెండిటికి తేడా తెలియటం లేదే. యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ ద వండర్ఫుల్ నేమ్స్ అండ్ పాస్ టైమ్స్ ఆఫ్ ద లార్డ్, భగవంతుడు తన భక్తుల దివ్యమైన లీలలు, పేరులు, గుణాలు స్మరిస్తూ ఉంటే నాకు ఏం తేడా తెలియటం లేదే. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ అవుట్ ఎనీథింగ్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఆ తక్షకుడు ఏంటి, ఎవరు వచ్చి కాటేసినా చాలు. నాకు ఐ డోంట్ నో వాట్, ఐ జస్ట్ వాంట్ టు, ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఇస్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్. నాకు ఒకటి కావాల్సింది ఏంటంటే ఈ జ్ఞాపకాలు నా మనస్సు నిండిపోతే చాలు అని చెప్తాడంట పరీక్షిత్ మహారాజ్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గౌడీయ వైష్ణవ కల్చర్, భక్తి కల్చర్ ఆఫ్ శ్రీ జగన్నాథ్. అర్థమైందా? వినాలంతే మనం, భయపడకూడదు. అయ్యో అంత వైరాగ్యం నాకు కూడా వచ్చేస్తుందా అని అనుకోకూడదు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. అలాంటి వైరాగ్యం మనకి ఎప్పుడు వస్తుంది అని అనుకోగలగాలి. ఆ ధైర్యం ఉంటే అలా అనుకోండి. ఎంతో మందికి అంత ధైర్యం ఉండదులేండి, భయపడతాను. వైరాగ్యం రాదండి. ఎన్నో జన్మల పాటు కోరుకుంటేనే, కృష్ణుడు కంప్లీట్ గా కన్విన్స్ అయితేనే
ఈ భక్తురాలు వైరాగ్యానికి రెడీగా ఉంది అని అప్పుడే ఇస్తాడులేండి, భయపడద్దు మనం. వైరాగ్యం వచ్చేస్తే నాకు కూడా నేను కూడా వదిలేసి వెళ్ళిపోతానా, నాకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతానా, అది ఇది అని అనుకోకూడదు. దేర్ ఇస్ నో నీడ్. ఎన్నో జన్మల తపస్య, ఘోరమైన తపస్య చేసి కోరుకుంటే ఆఖరికి వైరాగ్యం ఇస్తాడు కృష్ణుడు, గురువు కృష్ణుడు. గురు మహారాజ్ కూడా అంటారు, మనం వైరాగ్యం గురించి ఏదో చదువుతాం, వింటాం, అర్థం చేసుకున్నానని అనుకుంటాం, కానీ మనకు నిజంగా అర్థం కాలేదు వైరాగ్యం అంటే ఏంటో అనేది. సామాన్యంగా సాధారణ భక్తులు వైరాగ్యానికి తయారుగా ఉండరు. దే కెనాట్ టేక్ రినౌన్సియేషన్. అందుకనే ఆఖరికి ఇస్తాడులే భగవంతుడు. మీరేం బాధపడద్దు, మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో భక్తిని కంటిన్యూ చేయండి అని చెప్తాడు. ఓకే ఓకే నెక్స్ట్. అర్థమైందా నేను చెప్పింది, లేకపోతే ఇస్ ఇట్ టూ మచ్? ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న ప్రశ్న ఉంది, అడగచ్చా ప్రభుజీ? ఎస్ అనుష మాతాజీ. మరి ఇప్పుడు ఇంత వైరాగ్యం చాలా రేర్, చాలా అరుదు, ఎన్నో జన్మల తపస్సు చేసిన తర్వాతే భగవంతుడు ఆ వైరాగ్య స్థితికి తీసుకెళ్తారని చెప్పారు కదా. మరి అంతవరకు కూడా ఎవరికి పరిపూర్ణత వచ్చినట్లు కాదా ప్రభుజీ? అంటే వైరాగ్య స్థితి పొందినంత సమయం వరకు మనం ఇక్కడే ఉండాలా, లేదు భగవంతుడు అది ఖచ్చితంగా మన నుండి ఆశిస్తారా? మనం పరిపూర్ణత పొందాలి, తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలన్నా, భగవత్ సేవలో కంప్లీట్ గా నిమగ్నం అవ్వాలన్నా గానీ వైరాగ్యం అనేది పొందిన తర్వాతనే మనకు అది లభిస్తుందా? చూడండి, మహాప్రభు ముందు ఆలోచిస్తాడు. మన గురించి చాలా ఆలోచించే మహాప్రభు నిర్ణయాలు తీసుకుంటారు, గురు మహాప్రభు. ప్రిమెచ్యూర్ గా అంటే మనం రెడీగా లేకపోతే వైరాగ్యం అనేది తప్పకుండా రాదు మనకి. ఎందుకంటే ఇట్ విల్ డిస్టర్బ్ అవర్, మనం చేస్తున్న భక్తి కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అండ్ అందుకనే మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామిని మొదటిసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే తిరిగి పంపించేస్తాడు. వెళ్ళిపో, మరకట్ట వైరాగ్యం చేయొద్దు నువ్వు. కోతిలాగా క్షణంలో ఒక్కొక్క కొమ్మలో కూర్చుంటుంది, ఏమి కారణం లేకుండా ఇంకో కొమ్మకి ఎగురుతుంది, అలాగే ఎగురుతూనే ఉంటుంది. ఇది వదిలేసి వేరే తీసుకుంటే, అది వదిలేసి ఇంకోటి తీసుకుంటే అది కోతి లాంటి వైరాగ్యం. నీకు ప్రస్తుతం అటువంటి వైరాగ్యం ఉంది నాయన, నువ్వు పో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేస్తారు. అంటే ఇంట్లో ఉన్నావు, అక్కడ ఉన్నంత కాలం నేను చైతన్య మహాప్రభు దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంటావు. మహాప్రభు దగ్గర ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే బికాజ్ యు ఆర్ నాట్ ఎట్ మేబీ రెడీ, నాట్ ఎట్ ఫుల్లీ రెడీ. ఓ ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది కదా అని అనిపిస్తుంది నీకు. దాన్నే మరకట వైరాగ్యం అంటాం, శ్మశాన వైరాగ్యం అంటాం. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్ వైరాగ్యం, పరిపక్వమైనటువంటి వైరాగ్యం కాదు. నువ్వు అక్కడ ఉండు, ఇంట్లో ఉండు. ఈ విరక్తి వైరాగ్యం అనేది నీకు అసహ్యంగా అనిపించాలి. గృహస్థులుగా ఉండడం, గృహ అందకూపం అని అనిపించాలి. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో ఏళ్ళు జపం తీవ్రంగా చేయాలి. అప్పుడు నువ్వు రెడీగా ఉన్నప్పుడు నేనే నిన్ను తప్పించుకోవడానికి నేనే ఒక ఉపాయం చేసి నిన్ను బయటికి లాక్కొస్తానని మహాప్రభు చెప్పి పంపించేస్తాడు. సో వైరాగ్యం అనేది తొందరగా రాదు, మనం రెడీగా ఉన్నప్పుడే వస్తుంది. వైరాగ్యం పెరగడానికి ఆసక్తి పెరగాలి. ఈ రెండు టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అంటాం. ఏంటి, ఒక నాణ్యం ఉంటే రెండు పక్కలు ఉంటాయి. ఒక సైడ్ వైరాగ్యం ఉంటే ఇంకో సైడ్ ఏముండాలి? ఆసక్తి. దేని మీద ఆసక్తి ఉండాలి? భగవంతుడి మీద. భగవంతుడు అని చెప్పద్దు, ఇలా చెప్తే నాకు then you are not understanding Gaudiya Vaishnava philosophy. భక్తి. No. నామజపం. No. సేవ మీద. No. మీరు గౌడీ వైష్ణవ ఫిలాసఫీ అర్థం ఏబిసిడి కూడా అర్థం చేసుకున్నారు. భౌతిక ప్రపంచం. నో. ఆసక్తి దేని మీద ఉండాలి?
నామస్మరణ. నో, గురువు ఉపదేశం మాటది అది ప్రభు. సంగతి. ఎవరు చెప్పారు? నేను చెప్పినాను ప్రభుజీ. పేరు మీ పేరేంటి? మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఏమావతి నేను ఎక్కడ ఉన్నారు? కనిపించలేదే. నేను నా ఫోటో కనపడదు ప్రభుజీ. నేను మీ లింక్ లో ఏ ఊరు మీది? జాయిన్ అవుతాను ప్రభుజీ. ఏ ఊరు? తిరుపతి మా ప్రభుజీ. ఏంటి? తిరుపతి ప్రభుజీ. అబ్బబ్బా, ఏడుకొండల వాడ. తిరుపతి నుంచి జాయిన్ అవుతున్నారా? రోజు ప్రతిసారి వస్తారా క్లాస్ కి? వింటాను ప్రభుజీ మీ క్లాస్. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫే కదా ప్రభుజీ. ఏమన్నారు మళ్ళీ చెప్పండి. దేని మీద ఆసక్తి ఉండాలి? గురువుని ఆశ్రయించాలి కదా ప్రభుజీ. అనుష, ఎస్ ప్రభుజీ, అర్థమైంది. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? గురువు ఉపదేశం పైన, గురువు ఆజ్ఞల పైన మనకి ఆసక్తి అనేది ఉండాలి. గురు ఉపదేశం పాటించడానికి ఆసక్తి పెరగాలి. దాన్నే భక్తి అంటాము. ఎస్ ప్రభుజీ. డోంట్ కమ్ అండ్ టెల్ మీ ఆల్ దీస్ హాఫ్ బేక్డ్ ఆన్సర్స్. గురు, కృష్ణ, హోలీ నేమ్, నథింగ్. ఆసక్తి అంటే ఒకటే ఒక ఆసక్తి. రఘునాథ్ దాస్ గోస్వామికి ఆసక్తి దేని మీద ఉంది అంటే, మహాప్రభు ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నా జీవితం అని అనుకున్నాడు. గౌడియ వైష్ణవ ఫస్ట్ స్టాండర్డ్ నర్సరీ కిండర్ గార్డెన్ స్టూడెంట్ ఆల్సో షుడ్ సే దిస్. గురువు ఆజ్ఞ పాటించడానికి ఆసక్తి. ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ జోకింగ్. Definitely But we ప్రభుజీ. should know this. We should know this. This is the essence. This is the best principle. Guru Ajna పాటించడానికి ఆసక్తి. అది ఉంటే, అది పెరిగితే, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వైరాగ్యం పెరుగుతుంది. ఇది లేకపోతే అది లేదు. ఇది లేకపోతే రెండో సైడ్ నాణ్యం అంటే రెండు సైడ్లు ఉండాలి. ఆసక్తి అనేది మనం పెంచుకోవాలి. వైరాగ్యం దాన్ని బట్టి అదే పెరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా వైరాగ్యం పెంచుకోవాలని మనం ఏమి ఆశించక్కర్లేదు, అదే పెరుగుతుంది. అందుకనే మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా, we have to connect ourselves to the Guru's instructions. How can I fulfill my Guru's vision, instructions, order? అర్థమైందా? ఇంతవరకు చర్చ చేసింది ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఎస్ ప్రభుజీ. ఎవరు ఏం స్పందించరేంటి? ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. అర్థమైంది ప్రభుజీ. సరే, let's proceed. ఏంటండి? అర్థమైంది Okay, let's ప్రభుజీ. proceed. Next శ్లోక. మరకట వైరాగ్యం గురించి చెప్తాడు మహాప్రభు. చెప్పండి. కనకవల్లి మాతాజీ చదువుతారా అండి? ఎస్ మాతాజీ. ఎస్ చదువు. అంతారే నిష్ఠకర బాహ్యలోక వ్యవహార అసిరే శ్రీకృష్ణతో మాయా కరిబే ఉద్ధార. నీ అంతరంగంలో ఏకాగ్రతతో ఉండు, కానీ బాహ్యంగా ఒక సాధారణ మనిషిలా ప్రవర్తించవచ్చు. అతి త్వరలో శ్రీకృష్ణుడు నిన్ను రక్షిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ శ్లోక. పునః తారా దేఖి వైరాగ్య గ్రహణ ఈ మాతా శిక్ష దిలే అపూర్వ శ్రవణ. ఒక్క నిమిషం వస్తాను, చదవండి. ఆ తర్వాత అతను సన్యాసాన్ని స్వీకరించాడని మీరు చూసినప్పుడు వినడానికి అద్భుతంగా ఉండే, కొంచెం పైకి చేరమాతది. ఈ సూచనను మీరు అతనికి ఇచ్చారు. సారీ, ఇంకెవరన్నా పిలిచేవారేమో, నేను చదివేశాను. సారీ అమ్మా. చెప్పండి. అనువాదం మళ్ళీ చదవండి. అనువాదం మళ్ళీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. ఆ తర్వాత అతను సన్యాసాన్ని స్వీకరించాడని మీరు చూసినప్పుడు వినడానికి అద్భుతంగా ఉండే ఈ సూచనలను మీరు అతనికి ఇచ్చారు. తో ఠాకూర్ హరిదాసు రఘునాథ్ దాస్ గోస్వామి గురించి చెప్తున్నారు. ఇంటికి మళ్ళీ పంపించింది మీరే, మళ్ళీ ఆయన అక్కడి నుంచి లాక్కుని వచ్చి సన్యాసం ఇచ్చింది కూడా మీరే. ఠాకూర్ హరిదాస్ చెప్తున్నారు మహాప్రభుకి, ఏమిటయ్యా నీ నీల, ఆ ముందు వస్తే ఇంటికి పంపించేశావు, ఇంటికి వెళ్ళి ఉన్నప్పుడు. కానీ మహాప్రభు ఆదేశిస్తారు, ఇంట్లో ఉన్నా కూడా ఉన్నట్టు ఉండాలి, కానీ అక్కడే దాంట్లో వాట్ ఈస్ ఇట్ కాల్డ్, ఉన్నట్టు ఉండాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఇమ్మర్స్డ్ ఇన్ దట్ మూడ్. అతుకుపోకూడదు అందులో. ఎవరో బంధువులు ఇంటికి వెళ్తాం, మనకు తెలుసు, రోజో 2 రోజులు ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ యు ఆర్ విజిటింగ్ యువర్ సన్ ఇన్ లాస్ హౌస్, సన్ ఇన్ లాస్ పేరెంట్స్. మన అల్లుడు తల్లిదండ్రుల్ని వియంకులు అంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకుందాం. ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత మర్యాద చూపిస్తూ ఉంటాం, ఎంత జాగ్రత్తగా మంచి వాళ్ళలాగా బిహేవ్ చేసి వచ్చేస్తాం. తెలుసు మనకి దిస్ ఇస్ జస్ట్ టెంపరీ, ఉన్నంత కాలం మంచి పేరు సంపాదించారు, కానీ ఇది నా ఇల్లు కాదు. వాళ్ళు చెప్తారు, ఉండండి ఇంకో 4 రోజులు, ఇంకో 10 రోజులు ఉండండి అని చెప్తారు వాళ్ళు. ఏంటి ఇలాగ వచ్చారు, ఇలాగ వెళ్ళిపోతున్నారు ఏంటి మీరు, మా కూతురు వస్తుంది అమెరికా నుంచి, మా కొడుకు వస్తుంది, ఏదో అలాగ మొత్తానికి. కానీ అవి అదొక ఫార్మాలిటీ అని మనకి తెలుసు. వెళ్ళిపోతానంటే వెళ్ళండి అని ఎవరు చెప్పరు. ఇన్ వేదిక్ కల్చర్ అలా ఉంటుంది. ఇంకో 2 రోజులు ఉండండి అని అడుగుతారు, కానీ వాళ్ళు ఇంకో 2 రోజులు ఉండండి, మీరు ఉంటే ఎంత బాగుందో, కలకలగా ఉందండి ఇల్లంతా అని చెప్తారు. అవన్నీ చెప్తారు, అవన్నీ వినేసి మనం ఉండిపోతాం అక్కడ. మన ఇంట్లో ఎలా చూసుకుంటారో వియంకుల ఇంటికి వెళ్తే ఇంకా బాగా చూసుకుంటారు కొత్తగా వెళ్ళినప్పుడు. కానీ అది జాగ్రత్తగా ఉండి, లేదండి ఇంట్లో పనులు ఉన్నాయని ఏదో చెప్పి తప్పించుకుని వచ్చేస్తాం. పనులు ఉన్నాయి అని చెప్పి వచ్చేస్తాం. అలాగే ఉండమంటాడు మహాప్రభు దాస్ గోస్వామికి, రఘునాథ్ దాస్ గోస్వామి. ఏదో అతిథిలాగా అనిపించాలి నీకు మనసులో లోపల, ఇది నా ఇల్లు కాదు, దిస్ ఇస్ నాట్ మై హౌస్, మై హౌస్ ఇస్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మహాప్రభు. మా ఇల్లు అంటే మహాప్రభు చరణ కమలాలు ఎక్కడ ఉంటాయో అవి, మహాప్రభు భక్తులు ఎక్కడ ఉన్నారో అదే నా ఇల్లు. మహాప్రభు మాటలు వినగలుగుతానే అటువంటి చోడే నా ఇల్లు. ఆయన ఆదేశాలు, నన్ను పిలిచి నన్ను తిట్టి ఆయన నాకు ఆదేశాలు ఇస్తుంటేనే నా చెవులకి అది అమృతం. అదే నా నిజమైన ఇల్లు, నా శాశ్వతమైన ఇల్లు అనుకోవాలి నువ్వు అని చెప్పి మహాప్రభు పంపించేస్తాడు ఇంటికి. అర్థమైందా? ఆ రఘునాథ్ దాస్ గోస్వామి తిరిగి వచ్చేసాక మరింత పిచ్చి పట్టినట్టు అయిపోతుంది అతనికి. ముందే పిచ్చి, ఇంకా మహాప్రభు ఆదేశం ఉన్నా కూడా లేనట్టు ఉండాలి, నటన, గృహస్థుడుగా, భర్తడుగా, కొడుకుగా ఉండాలి. కానీ ఇట్ ఈస్ జస్ట్ డ్రామా. నువ్వు నిజంగా నావాడివి, సరైన సమయానికి నిన్ను లాక్కుని వస్తానులే నేను, మొదటిగా ఇది అలవాటు చేసుకో అని చెప్పి పంపించేస్తాడు. ఇంకా క్షణం ఎదురు చూస్తుంటాడు రఘునాథ్ దాస్ కోసం. దేనికి ఎదురు చూస్తుంటాడు? ఎప్పుడు పిలుస్తారా అని. పాయింట్. ఎప్పుడు నాకు ముక్తి ఇప్పిస్తారు, నాకు ఈ కారాగ్రహం నుంచి ముక్తి ఇప్పిస్తారు, విడుదల ఇప్పిస్తారు అని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతారా బయటికి, నేను ఎదురు చూస్తున్నా. రఘునాథ్ దాస్ గోస్వామి
ఓకే, అది నిజమైన గురువు శిష్యుల మధ్యలో ఉండే పరస్పర ప్రేమ అంటే అది దట్ ఈస్ ద రియల్ లవ్ బిట్వీన్ గురు అండ్ శిష్య. ఓకే, నెక్స్ట్. మనం కూడా అలాగే అవ్వాలి, గురువు శిష్యులు. లేకపోతే శిష్యుడు అనిపించుకుని లాభం ఏమైంది చెప్పండి? శిష్యుడు అంటే గురువుకి పనికి రావాలి మనం. గురువు తలుచుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు గురువుకి ఏదో కొరత, ఏదో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని గురువు నోట్లో రావాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉండాలి కదా. ఇలా రా, ఎక్కడికి వెళ్ళవు నువ్వు? చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటావు. ఉండమంటే ఉండవు. ఇక్కడ ఇది తీసుకురా, అది తీసుకురా, గోవింద గోవింద అని ఉండేవాడు మహాప్రభు సర్వెంట్. వాళ్ళని పిలుచుకుంటారా, స్వరూప్ దామోదర్ని పిలువు, భట్టాచార్యని పిలువు, రామానందరాయని పిలువు. అలాగా ఇవాళ ఏకాదశి కదా. అలాగా యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఈజ్ ఆల్వేస్ దేర్ రైట్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ గురు, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అదే విధంగా మనం కూడా ఉండాలి. నౌ గురు మహారాజ్ has told, preach, 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 study, study, study. భక్తి శాస్త్రి, భక్తి వైభవం, ఇది ఉన్న గ్రంథాలన్నీ నూరిపోసేయాలి. ఏదో నీట్ ఎగ్జామ్ ఉన్నట్టు, నీట్ ఎగ్జామ్ కి తయారవుతున్నట్టు. పేపర్ లీక్ అయినా అవ్వకపోయినా మనం మాత్రం రెడీగా ఉండాలి నీట్ ఎగ్జామ్ రాసేలాగా. తయారుగా ఉండాలి. మన నీట్ ఎగ్జామ్ ప్రతిరోజు వస్తుంటుంది మనకి. Our exam of the test of our devotion, bhakti for Guru happens every day, every moment. మనం మనకు అనిపించాలి ప్రతి క్షణం కూడా, am I surrendered to my Guru's instruction అని మనకి మనమే ప్రశ్నలు అడుగుతూ కూర్చోవాలి. That is called ఆసక్తి. రోజు నీట్ ఎగ్జామ్ రాసేలాగా రోజు ప్రిపేర్ అవ్వాలి. అబ్బా ఇదేంట్రా ఇది, రోజు పరీక్షలు పెడుతున్నారేంటి, రోజు ఎప్పుడు పరీక్షలు ఉంటాయేంటి, నేను ఇలా ఉంటుంది అని అనుకోలేదే, నేను చేస్తున్నాను సేవ, చేస్తూ ఉంటే ఇంకా చేయించుకుంటున్నారు మా గురువు, ఇంకా చేయించుకుంటున్నారు, ఇంకా చేయమని చెప్తున్నారు. ఆ భక్తుడు అనుకుంటాడు, ఇంకా చెప్తే, ఇంతకన్నా ఎక్కువ చెప్తే నాకు సమయం అనేది, మనసులో వేరే విషయం గురించి ఆలోచించడానికి కూడా సమయం ఉండకూడదు, వేరే పని చేయడానికి సమయం ఉండకూడదు, అది నిజమే. కానీ మనసులో వేరే విషయం గురించి ఆలోచించడానికి కూడా సమయం ఉండకూడదు. అలాగ అయిపోవాలి మన జీవితం అని కోరుకుంటాడు భక్తుడు. ప్రతిరోజు పరీక్ష ఉన్నా పర్వాలేదు, అబ్బా ఎంత బాగుంటుందో అనుకుంటాడు భక్తుడు. దాన్నే ఆసక్తి అంటాం. The relationship between a disciple and a guru is a living, dynamic relationship. Living. We have to live every moment as a disciple, as an eager, enthusiastic disciple, ready to do more service to my guru. ఆంగ్ల భాషలో చెప్పాను, తెలుగులో ఎవరైనా అనువాదం చేసి చెప్పండి. Dynamic, active, 24/7 relationship between guru and disciple. The disciple is thinking, when will the day come when I don't have time even to think of something else, not do something else. I should not have the time even to think of something else. I should be so absorbed in doing so many things my guru has asked me to do. That is ecstasy. That is asakti. దాన్నే వైరాగ్యం అంటాం. క్రమేణంగా ఏమవుతుందంటే, మనకు సమయం ఉన్నా వేరే విషయం ఆలోచించడానికి ఇష్టం ఉండదు. సమయం ఉన్నా సరే ఇష్టం ఉండదు. సమయం ఉంటే మహాప్రభు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఏదో అప్పుడెప్పుడో ఒకసారి మహాప్రభు నాకు ఇలా చెప్పారు, నా గురువు ఇలా చెప్పారు, అది ఇంకా చేయలేదే, ఇప్పుడు చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటాం.
దట్ ఈస్ కాల్డ్ ఆసక్తి. ఆ ఆసక్తి ఉంటే వైరాగ్యం ఉన్నట్టే లెక్క. వైరాగ్యం అంటే ఏంటంటే మనకు అవకాశం ఉన్నా మనం వేరే విషయం గురించి ఆలోచించం, సమయం ఉన్నా ఆలోచించం, అవసరం ఉంది అని అనుకున్నా కూడా ఆలోచించం. అయ్యో అది ఎవరో చూసుకుంటారులే, వాళ్ళు అన్నదమ్ములు ఎవరో కొట్టుకుంటున్నారు, అయ్యో వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, వాళ్ళు లెట్ కొట్టు, నా దగ్గరికి రాకపోతే చాలు, ఐఎమ్ బిజీ, ఐఎమ్ విత్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మై గురు, నా దగ్గరికి రాకపోతే చాలు. సమయం ఉన్నా కొన్నిసార్లు భౌతికంగా అవసరం ఉంది అనిపించిన ఎవరికైనా ఈ వైరాగ్యం ఉన్న వాళ్ళు పట్టించుకోరు. దే విల్ సే ఐ డోంట్ కేర్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ప్రయత్నపూర్వకంగా దాంట్లోంచి విడిపడ్డం కాకుండా దాంట్లోనే ఇమ్మర్స్ అయి ఉండాలి. దట్ ఈస్ ది పాయింట్. ఓకే, నెక్స్ట్ శ్లోక. వెరీ నైస్. చదవండి. శ్రీ పద్మావతి చదువుతారండి. 31 చదవాలమ్మా. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. ఏమైంది? 31 చదవండి మాతాజీ. చదువుతున్నాం. గ్రామ్య కదాన శునీవే, గ్రామ్య వర్తాన కహిబే, భలానా కైభే ఆరా భలానా పరిభే. సామాన్య మాటలు వినవద్దు, అలాంటి మాటలు మాట్లాడవద్దు, విలాసవంతంగా తినవద్దు, చక్కగా దుస్తులు ధరించవద్దు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకోటి కూడా చదవాలి. నెక్స్ట్. అమాని మానద కృష్ణ నామ సదా లభే బ్రజీ. మీరు సరిగ్గా పాడితే బాగుంటుంది, నేర్చుకోవాలి. మీ వాయిస్ చాలా బాగుంది, కానీ యు సింగ్ ద వే దిస్ శ్లోక హస్ టు బి సంగ్. ఎవరైనా నేర్పించండి ప్రభుజీ. ఒకసారి మీరు ట్యూన్ లా మంచిగా వాడతారు కదా ప్రభుజీ, అట్లా ఒకసారి మీరు చెప్తే మేము పాడతాం. ఒక్క నిమిషం చెప్తాను. 32 కదా? 32 ప్రభుజీ. ఒక్క నిమిషం. ఎందుకంటే తెలుగులో నేను అంత బాగా చదవలేను. ఐ హావ్ టు ఓపెన్ ఇన్ ఇంగ్లీష్. పర్లేదు ప్రభుజీ. ట్యూన్ వన్ మినిట్. అయిపోయింది, వచ్చింది. అమాని మానద కృష్ణ నామ సదా లాభే, వ్రజే రాధా కృష్ణ సేవ మానసే కరీబే. ఒకసారి చెప్పండి ప్రభుజీ. అమాని మానద కృష్ణ నామ సదా లాభే, వ్రజే రాధా కృష్ణ సేవ మానసే కరీబే. చెప్పండి. అమాని మానద కృష్ణ నామ సదా లాభే, వ్రజే రాధా కృష్ణ సేవ మనసే కరీబే. ఎస్, వెరీ గుడ్, మచ్ బెటర్. అలాగే చెప్పాలి. గ్రామ్య కథ నా సునిబే, గ్రామ్య వర్తన కహిబే, భాల నా ఖైబే ఆరా భాల నా పరిబే. ఇది ప్రీవియస్ వర్డ్స్ 31. చదవండి, ట్రాన్స్లేషన్ చదవండి. గ్రామ్య కథ నా శునీబే, గ్రామ్య వర్తన కహిబే, భాల నా ఖైబే ఆరా భాల నా పరిబే. వెరీ గుడ్. అనువాదం చదవండి ఇప్పుడు.
సామాన్య మాటలు వినొద్దు, అలాంటి మాటలు మాట్లాడవద్దు, విలాసవంతంగా తినవద్దు, చక్కగా దుస్తులు ధరించవద్దు. ఏ విధమైన శ్లోకం కూడా చదువుతా ప్రభుజీ. ఆహా. అమాని మానద కృష్ణ నామ సదా లభే, బ్రజే రాధా కృష్ణ సేవ మనసే కరివే. ఏ విధమైన గౌరవాన్ని ఆశించవద్దు, కానీ ఇతరులకు సంపూర్ణ గౌరవాన్ని అందించండి. ఎల్లప్పుడూ కృష్ణనామాన్ని జపించండి మరియు మీ మనస్సులో వ్రజంలోని రాధాకృష్ణులకు సేవ చేయండి. గృహీ ఓ గృహ త్యాగీర ఉభయేర, ఈ స్వరూప లక్షణం. గృహస్థుడు మరియు త్యజించిన వారు ఇద్దరు పంచుకునే ఒక నాణ్యత. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ధన్యవాదములు ప్రభుజీ. సో ద ఫార్ములా ఫర్ గృహస్థ లైఫ్ మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి చెప్తున్నారు. పట్టించుకో, ఐ మీన్ ఉన్నది ఏదో ఉండడం ఒక ఫార్మాలిటీ లాగా ఉండాలి, కానీ ప్లీజ్ డోంట్ ట్రై టు ఇమిటేట్. మనం అందరూ ఇక్కడి నుంచి నేను అలాగే ఉంటానని చేయకూడదు, తప్పది. వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. సో మనం ఎలా ఉంటామంటే, బికాస్ వీ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ అవర్ ఫ్యామిలీ, తీవ్రమైన అటాచ్మెంట్ ఉంది కాబట్టి మనకి ఫ్యామిలీ మీద, కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని కూడా మంచి భక్తులు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కూడా భక్తులైతే ఎంత బాగుంటుంది, వాళ్ళు కూడా 16 మాలలు చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా మహాప్రభు గురించి తెలుసుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా అందరూ కలిసి ఇంట్లోనే భక్తియుత సేవ చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా ఆలోచించాలి మనం. అందరూ కలిసి గురువు ఆదేశం పాటిస్తుంటే ఇంకా ఎంత భాగ్యం అది అని అనుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బి. అంతే. ప్రసాదం తినిపించాలి, వాళ్ళ గురించి ప్రార్థనలు చేయాలి, వాళ్ళ గురించి కోరుకోవాలి, వాళ్ళ గురించి వ్రతాలు చేయాలి, పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి. తప్పు కాదు, దట్ ఈస్ అవర్ స్టేట్, ఒప్పుకోవాలి మనం. నో ఐఎమ్ వెరీ రినౌన్స్డ్, పట్టించుకోను, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదంతా we cannot pretend artificially. శ్రీవాస్ ఠాకూర, శ్రీవాస్, శ్రీపతి, శ్రీనిధి, శ్రీరామ, 4 అన్నదమ్ములు అందరూ కలిసి సేవ చేశారు మహాప్రభుకి. రామానందరాయకి కూడా 4 అన్నదమ్ములు, అందరూ కలిసి సేవ చేశారు. హోల్ ఫ్యామిలీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వీస్. సార్వభౌమ భట్టాచార్య తన అల్లుడు చైతన్య మహాప్రభుని నిందించాడని చెప్పి ఎంత బాధపడతాడు సార్వభౌమ భట్టాచార్య అంటే, సిగ్గేస్తుంది నాకు, తల ఉంచుకుని జీవించాల్సి నా అల్లుడే చైతన్య మహాప్రభుని నిందిస్తున్నాడు కదా, ఎంత బాధపడ్డాడు వాళ్ళిద్దరూ. మహాప్రభు, అది నువ్వు అంత నీ అల్లుడి మీద అంత మోహం ఎందుకు ఉంది అని ఒక్క ప్రశ్న అడగలేదు. మహాప్రభు అంటారు, నీ అల్లుడు కదా, తను ఏం చెప్పినా నాకు తప్పు కనిపించదు దాంట్లో అంటాడు. చూడండి, నన్ను అతను ఏ విధంగా మాట్లాడించినా, తను నాకు ఏం చెప్పినా దాంట్లో నాకు తప్పే కనిపించదే. నీ అల్లుడు కదా, నీ అల్లుడిలో తప్పు నాకు ఎలా కనిపిస్తుంది? నీ అల్లుడు చూసినప్పుడు నువ్వే కదా నాకు గుర్తుకొస్తావు. అలా అంటాడు మహాప్రభు. ఈ మాట విన్నాక
సార్వభౌమాచారి హృదయం ఇప్పుడే పగిలిపోయింది, మరి ఇంకా చిన్న చిన్న పీసుల్లాగా ఇంకా పగిలిపోతుంది. మరింత బాధపడతారు భార్యాభర్తలు. అది వేరే కదా, ఇంకో రోజు చెప్పుకుందాం. కానీ మహాప్రభు చెప్పలేదే, ఎందుకు అతను వదిలే వైరాగ్యం. నో, ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ప్రాపర్లీ. అర్థమవుతుంది నేను చెప్పేది. ఇష్టం వచ్చినట్టు మనం వైరాగ్యం లేనిపోని చోట్ల చూపించకూడదు. దట్స్ కాల్డ్ ఇమ్మెచ్యూరిటీ, కాసింగ్ డిస్టర్బెన్స్ ఇన్ సొసైటీ. రమణందరాయ తండ్రి మహాప్రభు దగ్గరికి వెళ్తాడు. 4-5 పిల్లలు వాళ్ళకి. మహాప్రభు చెప్పేస్తాడు, వీళ్ళు పాండవుల్లాగా ఉన్నారే, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకడు. వీళ్ళందరినీ చూస్తే పాండవులే గుర్తుకొస్తున్నారు నాకు. అలా చెప్పి రమణందరాయ తండ్రి ఒక కొడుకుని మహాప్రభుకి ఇచ్చేసి చెప్తాడు, 24 గంటలు మీ పక్కనే ఉంటాడు ఇతను, మీరేం ఆదేశించినా అది చేయడానికి సిద్ధంగా మేమందరూ ఉన్నాము, ఎప్పుడూ ఉంటాము, మా జీవితమే నీ కోసం. కానీ వీడు పక్క నుండి మాకు చెప్తాడు, మహాప్రభుకి ఇది కావాలనిపిస్తుంది, అలా దాన్ని పూర్తి చేయడానికి మనం వీఆర్ లివింగ్ హియర్ టు సింప్లీ సాటిస్ఫై యూ. మహాప్రభు అన్నాడా, వదిలేయండి వైరాగ్యం అని. నో, అది ఇట్ ఇస్ టు బి ఇంటెలిజెంట్లీ బ్యాలెన్స్డ్ బై గురు. మన వల్ల కాదది, ఓన్లీ గురు కెన్ డూ ఇట్. ఓకే, అర్థమవుతుందా? మనం ఒకటే పెంచుకోవాల్సింది, ఏంటి పెంచుకోవాలి? ఆసక్తి గురువు యొక్క ఆజ్ఞల పైన. That is the point. అంతే, గురు ఆదేశాల్ని పాటించడానికి ఆసక్తి పెంచుకోవాలి, నిమగ్నం అయిపోవాలని కోరుకోవాలి. అదొక్కటే నా మనసులో ప్రముఖంగా ఉండాలని కోరుకోవాలి. అందరూ కలిసి పాటిస్తే ఎంత బాగుంటుందని, నా ఫ్యామిలీ వాళ్ళందరూ అని అనుకోవాలి. తప్పు లేదు, ఇట్స్ నాట్ రాంగ్. హౌ ఐ విష్ మై హోల్ ఫ్యామిలీ కోఆపరేట్స్ విత్ మీ అండ్ టుగెదర్ వీఆర్ సర్వింగ్ మహాప్రభుస్ మిషన్, మై గురుస్ మిషన్ అని అనుకోవాలి. వాళ్ళు రాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించి ఆలోచించాలి, బాధపడాలి, వాళ్ళ గురించి కూడా ప్రార్థనలు చేయాలి, తపస్యలు చేయాలి, వ్రతాలు చేయాలి. గీత భాగవత రామాయణం, మహాభారతం, గీత భాగవత రామాయణం, చైతన్య చరితామృత చదవాలి, వ్రతాలు చేయాలి, ఎక్కువ రౌండ్లు జపం చేయాలి. ఎలాగ మన గురు మహారాజ్ ఆరోగ్యం కోసం ఎక్కువ చేస్తాం, మన పరివార సదస్సులు కూడా మంచి భక్తులు సురక్షితంగా ఉండాలి. ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం అలా కోరుకోవచ్చు. స్వార్థం కోసం కోరుకుంటలేదే, మనం అందరూ కలిసి చేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాం. దాంట్లో కూడా మహాప్రభు ప్రముఖంగా గురు ఒక ఆజ్ఞనే మన మనసులో ఉంటుంది. అలాగే చేస్తూ చేస్తూ చైతన్య మహాప్రభు అలాగే చేస్తుంటే గురు మహారాజ్ అంటారు, గృహస్థ పరమహంసులు అయిపోతారు వాళ్ళందరూ, కంప్లీట్లీ డెడికేటెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఇన్ మై సర్వీస్, ఇన్ ద సర్వీస్ ఆఫ్ గురు అండ్ ఆచార్య. సచ్ ఎ ఫ్యామిలీ బికమ్స్ పరమహంస ఫ్యామిలీ అంటారు. ఓకే, ఇంకో 2 శ్లోకాలు చదివి ఆపేద్దాం. నెక్స్ట్, పద్మజ మాతాజీ చదువుతారా? కృష్ణ మాతాజీ. స్వరూప లక్షణ ఏక సర్వత్ర సమాన ఆశ్రమాది భేదే పృథక్ తటస్థ విధానం. స్వరూప లక్షణం అనేది సర్వత్రా గౌరవించబడే ఒకే ఒక గుణం. ఆశ్రమం మొదలైన వాటి భేదాలు తటస్థమైనవి. హరే కృష్ణ ప్రభుజీ. 34. అనన్యా శరణే యది దేఖి దురాచార తథాపి సే సాధు బలి సేవ్య నభాకార. కృష్ణునికి పూర్తిగా శరణాగతి పొందిన వ్యక్తి దుష్ప్రవర్తనతో ప్రవర్తించడం నేను చూసినప్పటికీ అతను ఒక సాధువు అని అంటాను. ప్రతి ఒక్కరూ అతనికి సేవ చేయాలి.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఏంటంటారు మహాప్రభు? మై గాడ్, మహాప్రభు అంటున్నారు, మహాప్రభు అన్నదాన్నే ఠాకూర్ హరిదాస్ రిపీట్ చేస్తున్నారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, వానప్రస్థ సన్యాసాశ్రమంలో ఉన్నా కూడా అది కూడా తటస్థమే. తటస్థం అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ద మెయిన్ ఆశ్రమం. నీ స్వరూప లక్షణం ఏంటంటే నువ్వు నా దాసుడివి. అలాగే ఇఫ్ సమ్మన్ వాజ్ కంప్లీట్లీ సరెండర్ టు కృష్ణ బిహేవింగ్ బ్యాడ్లీ, ఐ విల్ స్టిల్ సే ఈజ్ సాధు, ఎవ్రీ వన్ షుడ్ సర్వ్ హిమ్. ఒకవేళ తప్పు చేసిన, నా భక్తుడు తప్పు చేసిన, వదిలేయండి, పట్టించుకోవద్దు. అతన్ని ఎలా కరెక్ట్ చేయాలో నేను చూసుకుంటాను. అతను ఇంకా భక్తుడిలాగే మీరు కూడా ట్రీట్ చేయాలి అని చెప్తున్నారు మహాప్రభు. ఒకవేళ తప్పు చేసిన, ఎందుకంటే ఏమంటారు, హిజ్ రియల్ విష్ ఇస్ టు సర్వ్ కృష్ణ. నా దాసుడే, కానీ పొరపాటున ఏదో తప్పు జరిగిపోతుంది, కోపం చూపిస్తాడు, తిడతాడు, కోపం వస్తుంది, వదిలేయండి అవన్నీ. ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ మై సేక్ అని చెప్పి వదిలేయండి అని చెప్తాడు. ఓకే, సో విల్ స్టాప్ హియర్. సో విల్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్ టు ఆస్క్. ఇవాళ ఏమేమి నేర్చుకున్నారో దాన్ని బట్టి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుదాం. We can discuss. హరే కృష్ణ ప్రభుజీ. Yes. సార్, కొన్ని ఫ్యామిలీస్ ని చూసాను ప్రభుజీ, వాళ్ళందరూ కూడా ఇట్లనే మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. భక్తి సేవలు. Anybody who can, please turn on your videos. మీరందరూ ఒక రోజు టీచర్లు అవుతారు. వీడియో ఆన్ చేసుకోకుండా మీరు ఎలా నేర్పిస్తారు? బుర్కా వేసుకుని నేర్పిస్తారా? సో అలవాటు చేసుకోవాలి, వీడియో ఆన్ చేయడం అలవాటు చేసుకోవాలి అందరూ. ఓకే, చెప్పండి మాతాజీ. డాక్టర్ జీ చెప్పండి. పద్మజ. ప్రభుజీ, కొన్ని ఫ్యామిలీస్ చూశాను, వాళ్ళు మొత్తం మీరు చెప్పినట్టు అంత ఫ్యామిలీస్ అందరూ కూడా భక్తులు ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. కానీ మా ఫ్యామిలీలో అంటే మా పిల్లలు అట్లాగా లేరు కాబట్టి వాళ్ళ చూస్తే కొంచెం ఇట్లా జెలసీ అనిపిస్తుంది. అట్లాంటి ఫ్యామిలీస్ లో పుట్టలేదని, అంటే అట్లాంటి వాళ్ళు లేదని, అది మరి నా ఫీలింగ్ కరెక్ట్ కాదు ప్రభుజీ. ఎవ్రీడే నేను అయితే ప్రేయర్ చేస్తాను, వీళ్ళకి కూడా అనన్యమైన భక్తి రావాలి, కృష్ణ భక్తి రావాలి అని. మరి అది కరెక్ట్ కాదు ప్రభుజీ నాకు. మాతాజీ 100% కరెక్ట్. భక్తులు కోరుకుంటేనే వేరే వాళ్ళు భక్తులు అవుతారు. మన పరివారం గురించి కోరుకోవడం తప్పు కాదు. క్రమేణంగా పరివారంతో పాటు అందరూ మంచి భక్తులు అవుతావాలి అని కూడా, అది కూడా కోరుకోవాలి. అంటే కేవలం మన పరివారం గురించే కాకుండా అలా ప్రార్థన చేసినప్పుడు మన గౌరంగవాణి ఫ్యామిలీ గ్రూపు అందరూ ఎప్పుడు మంచి భక్తులు అవ్వాలి, ఇంకా ఎక్కువ మంది చేరాలి, ఇంకా ఎక్కువ సంఖ్యలో అందరూ భక్తులు అవ్వాలి, అందరూ ఆసక్తితో గురువు ఆజ్ఞ పాటించాలి అని, అలా అందరికీ ఆ వరం ఈ నాయన అని కోరుకోవాలి. మంచిదే, నథింగ్ రాంగ్, కోరుకోవాలి. అలాగా వాళ్ళ కోసం వ్రతాలు చేయాలి, వాళ్ళ కోసం ఎక్కువ మాలలు జపం చేయాలి, తులసి ప్రదక్షిణ చేయాలి. భక్తుడు అనే వాడికి భావనలు ఉంటాయండి, కానీ మనం భౌతికంగా అటువంటి భావనని వేస్ట్ చేసుకోం. అంటే అఫ్ కోర్స్ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకోవచ్చు మనం, అంతకన్నా ఎక్కువ కోరుకోకూడదు. వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ఇది అయిపోవాలి, అది వాళ్ళ, దట్ ఇస్ అప్ టు కృష్ణ. సుఖంగా సురక్షితంగా సంతోషంగా భక్తులు అవ్వాలి, ఉండాలి, భక్తులు అవ్వాలి అని కోరుకోవాలి మనం. తప్పులేదు.
మనం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కోరుకోకపోతే ఇంకేంటి, వాట్ ఈస్ ద మీనింగ్? ఆ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అందరికి. అందుకనే పరమహంస గృహస్థులు అంటారు గురు మహారాజ్, హోల్ ఫ్యామిలీ టుగెదర్ ఆర్ సర్వింగ్. ఎవరు ఫ్యామిలీలో అందరూ భక్తులు అవుతారో అది వైకుంఠం లాంటి ఇల్లు అని కూడా అంటారు. ఇట్ ఈస్ లైక్ వైకుంఠ, ఎవ్రీబడి టుగెదర్ ఇస్ సర్వింగ్ ద లార్డ్. మనం ఏం చేయాలి? కోరుకోవాలి, ప్రసాదం తినిపించాలి, మన భక్తిని ఇంకా 100%గా చేసుకోవాలి. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు. చెప్తే వినేవాళ్ళ కన్నా చూసి నేర్చుకుంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ. చెప్తే వినేవాళ్ళు కూడా ఉంటారు, చూసి నేర్చుకున్న వాళ్ళు నిజమైన బుద్ధి ఉన్నవాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్ చూసి నేర్చుకుంటారు. మా అమ్మ ముఖంలో ఎప్పుడు కళకళగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. షీఈ్ ఆల్వేస్ హ్యాపీ బికాస్ షీఈ్ సర్వింగ్ కృష్ణ అండ్ గురు అండ్ లిస్నింగ్ టు భాగవతం, చైతన్య చరితామృత. నాకు అన్ని ఉన్నాయి కానీ ఆ సుఖం లేదే అని ఆలోచిస్తారు పిల్లలు కూడా. ప్రసాదం ఇస్తూ ఉండాలి. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా వాళ్ళ గురించి కోరుకోవాలి, తప్పు కాదు. క్రమేణంగా మన మనసు మారుతుంది. ఏ విధంగా మారుతుంది అనేది మనం చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మారుతుంది. Yudhishthira Maharaj was also attached to his family. Actually, Yudhishthira Maharaj considered all the praja as his family. వాళ్ళందరూ నా పరివారమే. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీయే. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ప్రజ, నేను రాజా, వాళ్ళు ప్రజ. ప్రజ అంటే నా పరివారం. కానీ ఏ క్షణం కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోతాడు ప్రపంచాన్ని, ఆ క్షణం వైరాగ్యం. యుధిష్ఠిర మహారాజు అన్ని వదిలేసి హిమాలయానికి వెళ్ళిపోతాడు. సో ఎవరికి ఏ విధంగా వైరాగ్యం బయటకు వస్తుంది, ఏ క్షణంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది మనం చెప్పలేము. దట్ ఈస్ అప్ టు ఎంటైర్లీ అప్ టు గురు అండ్ కృష్ణ. కానీ అంతవరకు మనం కోరుకోవాలి, తప్పలేదు. ఓకే, గుడ్ క్వశ్చన్ మాతాజీ. ఐ లైక్ యువర్ కరేజ్ అండ్ ఆనెస్టీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మనం వేరే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ అదృష్టవంతులు. నాకు నిజమే కొన్నిసార్లు యుల్ ఫీల్ జెలస్, నా ఫ్యామిలీ కూడా అలా ఉంటుంటే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ అది మార్చేసుకోవాలి. వీ షుడ్ అప్రిషియేట్. వెరీ లక్కీ ఫ్యామిలీ, వెరీ ఫార్చునేట్, వెరీ బ్లెస్డ్. ఐ అప్రిషియేట్. వైష్ణవులు సేవ చేస్తుంటారు, మనం కూడా వైష్ణవులు సేవ చేస్తూ ఇంటికి పిలిచి వాళ్ళకి ఏమంటారు దాన్ని, సేవ చేసి సర్వ్ దెమ్, ప్లీజ్ దెమ్, వాళ్ళు దీవిస్తే మన ఇండు కూడా అలాగే అయిపోతుంది అని ఆ నమ్మకం ఉంచుకోవాలి. వాళ్ళు ఎన్నో చేసుంటారేమో ఈ జన్మలో, లేకపోతే ఇంతకు ముందు జన్మలో. దే ఆర్ సర్వింగ్ వైష్ణవాస్, దట్ ఈస్ వై దే గాట్ దట్ బెనిఫిట్ అండ్ బ్లెస్సింగ్ అని అనుకోవాలి మనం. ఓకే, గుడ్ క్వశ్చన్ మాతాజీ, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎనీబడి ఎల్స్? సరోజా. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అదే ప్రభుజీ, అందరూ ఇంట్లో వాళ్ళు కూడా భక్తిలో దిగాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. మంచిదే, చాలా మంచిది, సంతోషం. మీరు అనుకున్నట్టే అవని అని అందరూ దీవిస్తారు. బ్లెస్సింగ్స్ ఉండాలి ప్రభుజీ. నాది కాదు, అందరూ బ్లెస్ చేయాలి. అందుకనే వైష్ణవుల ముందు తల తగ్గించుకుని ఉండాలి మనం. వాళ్ళు పొరపాటున వరం ఇచ్చారంటే కూడా నిజమైపోతుంది. అంతకన్నా ఏం కాదు. వైష్ణవుల నోటిలో వైష్ణవులు పలికింది నిజం చేస్తాడు, కృష్ణుడే నిజం చేయిస్తాడు. చాలు ప్రభుజీ. వైష్ణవులు. ఓకే, వెరీ గుడ్. ఎనీబడి ఎల్స్? ప్రభుజీ ఇంకొక ప్రశ్న అడగచ్చా ప్రభుజీ? ఎస్ మాతాజీ. అనుష, మీరు ఇప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభుకి ఉన్న నిష్టని చెప్పారు. మరి ఒక సాధారణ అలాంటి వాళ్ళకి అంత లెవెల్లో కాకపోయినా జస్ట్ 0.1% నిష్ట అయినా కానీ రావాలి అంటే
మనం ఏమేం ప్రయత్నం చేయాలి ప్రభుజీ? వినడమేనా, శ్రవణమేనా, ఇంకేదన్నా చేస్తే ఆ నిష్ఠ, గురువు పైన, గురువు ఆజ్ఞల పైన అంత ఆసక్తి అనేది పెంచుకోగలమా? రెండు వినాలి ఒకటి. రెండోది ఏంటంటే అలాంటి భక్తులు కనిపిస్తే వాళ్ళు సేవ చేయాలి. ఓకే. వాళ్ళు సేవ చేయాలి, వాళ్ళ దగ్గర నించుని కూర్చుని చూడాలి, వినాలి, నేర్చుకోవాలి. వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళు మన మీద వాళ్ళు నేరుగా మనకి వినిపించేలాగా చెప్పకపోయినా మనసులో అనుకుంటారు, వెరీ నైస్ ఫ్యామిలీ, వెరీ ఎంతూజియాస్టిక్ ప్రీచర్. అనుష మాతాజీ ఈస్ ఆల్వేస్ ట్రైంగ్ టు ప్రీచ్. అలా అనుకుంటే చాలా. అలాగా ఐ హోప్ అవర్ ఫ్యామిలీ ఆల్వేస్ కోఆపరేట్స్ విత్ దర్ అని అనుకుంటే చాలు. వైష్ణవుల నోట్లో వచ్చేవి మాటలు కాదు, వరాలు. It is not words, it's blessings that come out of the mouth of a Vaishnava. Especially Guru. అవి మాటలు అనుకోకూడదు, అవి వరాలే. The secret is how much you are able to please Vaishnavas in your life. Okay, good question, Anusha Mataji. Yes, one more question and we can stop, I think. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. అందరికీ శ్రీకృష్ణుడే కదా ప్రభుజీ. పద్మజ మాతాజీ చెప్పండి. ప్రభుజీ ఇది ప్రభుజీ. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కావచ్చు, కానీ ఒక చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు శివుడి గురించి విష్ణు గురించి అన్నారు, కానీ బ్రహ్మ గురించి వచ్చే మాత్రం బ్రహ్మ రాక్షసుడు అంటారు ప్రభుజీ. ఎందుకని అది నాకు అది అర్థం కావట్లేదు. బ్రహ్మ రాక్షసుడు అంటారు. శివుడికి విష్ణుకి అయితే అలా అన్నారు. అంటే ఆయనకి ఏంటి అసలు కథ ఏంటో నాకు తెలియదు, జస్ట్ అంటున్నాను. ఈ బ్రహ్మరాక్షుల్ని ఎవరినంటారు సాధారణంగా? బ్రహ్మరాక్షుల్ని ఎవరినంటారంటే, ఇంతకు ముందు బ్రాహ్మణులుగా పుట్టి ఏదో ఘోర పాపం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షులు అయిపోతారు అంటారు. అంటే సాధారణంగా బ్రాహ్మణులు గోహత్య చేశారు అనుకుందాం, లేకపోతే ఏదో సంథింగ్ వెరీ 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 సీరియస్లీ రాంగ్ చేశారు, ద్రోహం చేశారు. యాక్చువల్గా ఒక కాలంలో బ్రాహ్మణుడి నోట్ల నుంచి ఒకసారి ఒక అబద్ధం వచ్చినా అది ఘోరమైన పాపం అని శాస్త్రాలు చెప్పేవారు. ఎందుకు రా అబద్ధం చెప్తాడు, బ్రహ్మరాక్షసిగా పుడతావురా నువ్వు అని. ఇలాంటి డైలాగులు ఫిల్మ్లో కూడా వింటాం. ఒకప్పుడు ఆ స్టాండర్డ్ ఉండేది బ్రాహ్మణులు అంటే. అడిగి తీసుకోవాలిరా, అడగకుండా తీసుకోవడం, ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చాయా ఈ బ్రహ్మరాక్ష బుద్ధులు నువ్వు అని తిట్టడం కూడా అలాగే తిడతాడు బ్రాహ్మణుల ఫ్యామిలీస్ లో. ఎక్కడి నుంచో వచ్చాడు బ్రహ్మరాక్షసుడు, వీడు సంతానంగా వచ్చి పడ్డాడు ఇక్కడ. అలా యు నో వాట్ ఐఎమ్ సేయింగ్. చిన్న పిసరు అడగకుండా తీసుకోవడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, మర్యాద చూపించకపోవడం గురువులకి, సాధువులకి, సంతులకి, ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలాగా. బ్రహ్మరాక్షులాగా పుట్టుకుంటావురా నువ్వు, పుట్టొస్తావురా నువ్వు అని తిట్టడం అన్నమాట. కానీ అలా ఉండేది. ధర్మం అంటే అంత పవిత్రమైంది, అంత శ్రేష్టమైంది. మన దేశంలో అలా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. యాక్చువల్గా బ్రాహ్మణులు అనిపించుకోవాలి. ఎవరైనా నేను బ్రాహ్మణుడిని అని అనిపించుకోవాలనుకుంటే అలా ఉండాలి. ఒక కాలంలో ఒక రాజు ఇంకో రాజుని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునేవారు. ఏమని చెప్పేవారు, నీ రాజ్యంలో ఏమంటారు, వయసుకు వచ్చిన వాళ్ళు, వృద్ధులు వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, భయం లేకుండా ఉన్నారా, వాళ్ళందరినీ మీరందరూ బాగా చూసుకుంటున్నారా వయసుకు వచ్చిన వాళ్ళని? ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎల్డర్స్? ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ ద విమెన్? ఆర్ దే లివింగ్ ఇన్ ఎ చేస్ట్ మేనర్? పవిత్రతతో, ఏమంటారు దాన్ని, పవిత్రత అంటారు కదా. చేస్ట్ అంటే
ప్యూరిటీ. What do you mean? How do you translate chastity into English, Telugu? Pavitrata is pure. Chastity. స్వచ్ఛమైన Yeah. ప్రభు, స్వచ్ఛమైన. Anyway, you understand. So andaru are they living in a chaste way? నువ్వెలాగున్నావి నాయనా? నీ మాటని నిలిపుంచుకుని బతుకుతున్నావా? Are you able to fulfill any word or promise that you have made? Are you able to live like that? అబద్ధం చెప్పే అలవాట్లు అలాంటివి ఏమి లేవు కదా నీలో ఇప్పుడు అని ఒకళ్ళకొకళ్ళు విచారించుకునేవాడు. సో వాళ్ళకి తెలుసు, ఇఫ్ యు ఆర్ కేర్లెస్ విత్ ద వే యూ టాక్ అండ్ బిహేవ్, బ్రహ్మ రాక్షసుగా పడతాము అని. కానీ ఈ కాలంలో ఆ భయమే లేదండి. యాక్చువల్లీ ప్రభుపాద కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద సొసైటీ. నిజం అంటే ఏంటి, నమ్మకస్తులు అంటే ఏంటి, నమ్మక ద్రోహం అంటే ఏంటి, నిష్ఠ అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి అని నేర్పించింది మనకు కూడా ప్రభుపాద మనకి. కర్మ అంటే ఏంటి, కర్మ అంటే కొంచెం భయం అనేది సమాజంలో ఈ రోజు ఇంకేమైనా మిగిలింది అంటే ప్రభుపాద లాంటి మహా ఆచార్యుల కృప వల్ల కొంచెం మిగిలింది. ఓకే, గుడ్ క్వశ్చన్ మాతాజీ. వన్ మోర్ క్వశ్చన్ అండ్ విల్ స్టాప్. ఎనీబడి హ్యావ్ ఎనీ? ఎస్, అంతేనా? ఎవరికి లేదా ఇంకే? నో అదర్ క్వశ్చన్స్? ఆల్ రైట్, సారీ నేను ఈ రోజు అరగంట ఎక్కువ తీసుకున్నట్టున్నాను. 24 minutes ఎక్కువ తీసుకున్నాను. 7:30కి అయిపోవాల్సింది. మీరే ప్రశ్నలు అడిగారు, మీరు క్వశ్చన్లు అడిగారు కాబట్టి నేను ఎక్స్టెండ్ అయింది క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మళ్ళీ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ తండ్రి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మాతాజీ. హరే ప్రభుజీ, కృష్ణ. దండవత్ ప్రణామం. మాతాజీ నరసింహ కవచం చదవాలా మాతాజీ? Yes. ఇందాక నరసింహ కవచం అంటే వేరే మాతాజీ నరసింహ ఆరతి చేశారు. నరసింహ కవచం వేరు, నరసింహ ఆరతి వేరండి. మాతాజీ నాకు ఫోన్ లో వెతుకుతే దొరికింది, మీరు అన్నారు కదా అని వెతికాను మాతాజీ వేరే ఫోన్ లో. ఓకే ఓకే, మీరు చదువుతారా ఇప్పుడు నరసింహ కవచం? చదవంటే చదువుతాను మాతాజీ. ఈవినింగ్ ఎప్పుడైనా చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ గ్రూప్ లో పెట్టండి మాతాజీ, వింటాము చూసుకొని గ్రూప్ లో పెట్టండి మాతాజీ. మాతాజీ. చదువుతున్నారా మాతాజీ? చదువుతున్నా మాతాజీ. ఒక నిమిషం చదువుతా. నరసింహ భగవాన్ की जय, प्रहलाद महाराज की जय. नृसिंहं कवचं वक्षे प्रह्लादेनोदितं पुरा, सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं सर्वसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकं, ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनोपस्थितं निवृत्तात्स्यं त्रिनयनं शरदिन्दुसमप्रभं लक्ष्म्यालिङ्गितवामाङ्गं विभूतिभिरुपाश्रितं चतुर्भुजं कोमलाङ्गं स्वर्णकुण्डलशोभितं सरोजशोभितोरस्कं रत्नकेयूरमुद्रितं तप्तकाञ्चनसंकाशं पीतनिर्मलवासनम् इन्द्रादिसुरमौलिस्थिता स्फुरन्माणिक्यदीप्तिभिः विराजितपदद्वन्द्वं शङ्खचक्रादिभिः गरुत्माता सविनयं स्तूयमानं मुदान्वितं स्वहृत्कमला संवासं कृत्वा तु कवचं पठेत्
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మన సంభవాః సర్వగోపీస్తంభవాసః పాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశో పాతు సోమసూర్యాగ్నిలోచనః స్మృతిం మే పాతు నృసింహ